మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన హోం మినిస్టర్ పదవిని మహిళలకే ఇచ్చారని, మహిళల భద్రత కోసం స్త్రీశక్తి యాప్ను కూడా రూపొందించినట్లు చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. మహిళల పట్ల అందరూ గౌరవంగా మెలగాలని సూచించారు. అనంతరం ఎంపీపీ తనూజారెడ్డి మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో చొరవ చూపాలన్నారు. రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీ రామారావుదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రసాదరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ జి రాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ పునుకోటి విశ్వనాథం, ఎంపీడీఓ గుణశేఖర్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా నియోజక ఆడపడుచులందరికీ నమస్కారం. ముందుగా మన వెంకటగిరి నియోజకవర్గంలో తల్లులకు, అక్కజలకు, కుమార్తెలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఒక కుటుంబానికి పునాది మహిళ అయితే సమాజానికి వెన్నెముక మహిళా శక్తి. మన వెంకటగిరి ఖ్యాతిని కన్యాంతరాలకు వ్యాపించుతున్న మన నేతన్నల విజయాల్లో సగం వాటా మహిళలదే. ఎందుకంటే వాళ్ళే మగ్గం మీద పోగులు తీయడం కానీ, అదేవిధంగా మంచి అద్భుతమైన డిజైన్ రూపొందించే వరకు వీరు పడుతున్న శ్రమ వెలకట్లేదని చెప్పి కూడా తెలియజేస్తారన్న. గతంలో రిజర్వేషన్ 18% ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని 33%కి పెంచారు. ఎందుకంటే అన్ని రంగాల్లో ఉండాలనే కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రి చెప్తా ఉంటారు. ఎందుకంటే అన్నింటిలో ఉంటారు. గతంలో అంటే చదువుకోకుండా ఇంటిగా పరిమితం అయ్యేవాళ్ళు. ఈరోజు పురుషులకి సమానంగా మహిళలు కూడా ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. మరి ఈరోజు ఫ్లైట్ నడిపే పైలట్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మనం రోజు ఫ్లైట్ ఎక్కితే ఒక పాప, ఆ అమ్మాయికి అంత 20 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయి ల్యాండింగ్ చేస్తే ఎంత స్మూత్గా అసలు చర్యలు తెలియలా, అంత బాగా నడిపి ఆమె ల్యాండింగ్ చేసింది. అప్పుడు అనుకున్నాం వీళ్ళు ఎక్కడ తగ్గరు, మహిళలు పురుషుల కన్నా బాగున్నారనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రత్యేక రోజున మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అమరావతి వేదికగా మహిళల కోసం అద్భుతమైన పథకాలను ప్రారంభించారు. వాటిని మన నియోజకవర్గంలో ప్రతి మహిళకు చేరేలా చేయడం నా బాధ్యతని చెప్పని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, మన ఇంట్లో ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు పావలా వడ్డీకే ఈరోజు మన ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలనే ఆసక్తితో ఉన్న ఏ ఆడపిల్ల ఆర్థిక ఇబ్బందులు మళ్ళా ఆకూడదు, ఆకూడదు అనేది మా సంకల్పం. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పేరు మీద కుటుంబంలో ఆడపిల్ల పిల్లలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ దరఖాస్తు చేసిన 48 గంటల్లో సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అదేవిధంగా డ్వాక్రా మహిళలకు డిజిటల్ శక్తి మన నియోజకవర్గంలోని 8 యూనిట్లకు ₹15,000 మరి ఖరీదు చేసే విలువైన సెల్ ఫోన్లు కూడా అందించాం. అదేవిధంగా ఈరోజు మహిళా తల్లులకి ప్రయాణం, ఉచిత ప్రయాణం, బస్సులో ఛార్జీలు లేకుండా, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ అమలవుతున్నటువంటి ఉచిత ప్రయాణం మరియు ఏడాదికి 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్ పథకాలు మన మహిళల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నామని ఆశిస్తున్నాం. అదేవిధంగా వెంకటగిరి అభివృద్ధి మహిళా భాగస్వామ్యం, మన నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని ప్రాధాన్యతలు నేను ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లాను. నేత కార్మికులకు అండ వెంకటగిరి చీరల మార్కెటింగ్ కోసం ఈ-కామర్స్ కోట్ల ద్వారా మన మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాం. అది కూడా మన ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యా ఉపాధి, రేపు మార్చి 9వ తేదీ వెంకటగిరి విశ్వోదయ డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళ కూడా నిర్వహిస్తా ఉన్నాం.
వీళ్ళు ఇప్పుడు అబ్బాయిలు రావచ్చు, అమ్మాయిలు రావచ్చు, ఎవరు టాలెంట్ ఉంటారో వాళ్ళ ఇంటిలో పాస్ అయితే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. మహిళా సాధికారత అంటే కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఆమె తన నిర్ణయాలను తానే తీసుకునే స్థాయి చేయడం, మహిళలు పురుషులతో సమానందుకు ఎందులోనూ తక్కువ కాదు. ప్రభుత్వం మీకు ఈ వేదికను కల్పిస్తుంది. రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి మహిళకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తాను, హామీ ఇస్తున్నాను. మరోసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రతి ఒక్క దానిలో కూడా మీరు ముందుండాలనే కాన్సెప్ట్ తోటి మాట్లాడుతూ ఉంటారు. మీకోసం అన్ని రకాలుగా ఆదుకునే విధంగా పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. రాబోయేటువంటి 2047కి మన రాష్ట్రంలో ఎక్కడా కూడా పేదరికం అనేది కనిపించకూడదు. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒకళ్ళు ఉద్యోగం చేయాలి. చివరిగా ఈ సమాజానికి నేను తెలియజేయడం ఏమనగా, అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, చెల్లిని దీవించు, బిడ్డను మొత్తం మీద స్త్రీని గౌరవించు. కాబట్టి మీకు గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా అందరికీ కాదు, రాష్ట్రంగా చేయాలన్నది ఆయన ఆశయం. అందుకనే మన ముఖ్యమంత్రి దూరం చూస్తూ ఆలోచించి గత 20 సంవత్సరాల ముందు ఆలోచించి అడుగు వేస్తారు. గతంలో 2020 విజన్ అంటే ఎగతాళి చేశారు. ఈరోజు తెలంగాణ ఏమైంది? 2020 విజన్ అన్నాడు, దాన్ని ఈరోజు ఏ సిగ్గు స్థాయిలో తీసుకెళ్ళాడు. కాబట్టి మన రాష్ట్రం కూడా రాబోయే రోజుల్లో 2047కి మరో సింగపూర్ అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ గుర్తుపెట్టుకుని మీ బిడ్డలందరూ కూడా బాగా చదివించుకొని చెప్పని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ చదివించుకుంటాం. లోకమే లేదు, స్త్రీ జననం అనేది మనకు తెలుసు. మహిళలు అంటే తక్కువ కాదు, మహిళలోనే ఉంది చూడండి. మహిళ అంటే మల్టీ టాలెంటెడ్, ఏ అంటే అంబిషన్, హెచ్ అంటే హ్యూమరస్, ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు, ఐ అంటే ఇన్స్పైరబుల్, ఎల్ అంటే లవలబుల్, ఏ అంటే అసం. ఇది మహిళ యొక్క చూడండి. ఇట్లా ఫస్ట్ మహిళ యొక్క నిర్వచనం ఎంత గొప్పది ఉందో. కాబట్టి మహిళా దినోత్సవం రోజు అందరికీ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ ఉంటుంది. ఆ కళ ఏంటి అనేది మనం నెరవేర్చుకునే రోజే మహిళా దినోత్సవం సక్సెస్ అవుతుంది. కల్పన చాలా చిన్నప్పుడు వెళ్తున్నప్పుడు అంటే నేను ఆకాశంలో ఎగరాలి అన్నప్పుడు అందరూ చూసి నవ్వారంట, నువ్వేంది ఎగిరేది అనేది. మనకు తెలుసు ఆమె భూమి మీద కాకుండా ఆకాశంలోనే చరిత్ర సృష్టించారు. అలాగే సావిత్రిబాయి పూలే అందరికీ పాఠాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు అందరూ ఆమె మీద రాళ్ళు రువ్వాలంట. కానీ ఆమె ధైర్యంతో ఈరోజు ఎడ్యుకేషన్ ఇచ్చినారు కాబట్టి అందరూ చదువుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం చేయాల్సింది నెరవేర్చాలి. అందుకే మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.